రాజమండ్రి రోడ్ కమ్ రైలు బ్రిడ్జ్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నటువంటి కుటుంబంలో ఇంకా వాళ్ళంతా కూడా గోదావరిలో గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే ప్రస్తుతం బాలుడు 10 ఏళ్ల బాలుడు రాత్రి గోదావరి బ్రిడ్జ్ నుంచి దూకి ఈత రావడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. కుటుంబ సభ్యులు కూడా ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు అంటే ఒక వ్యక్తి పేరు చెప్తున్నారు, అతని వల్ల సూసైడ్ చేసుకున్నారు, సూసైడ్ లెటర్ రాసుకున్నారు. మరి ఈ పిల్లాడి పరిస్థితి ఏంటి? మీరేమవుతారు? నేను నూకరాజు గారికి చెల్లి అవుతాను. మా అన్నయ్య గారిని చనిపోయాయి. అదే మా అన్నయ్య వదిని మేనగోళ్ళు వాళ్ళ బాబు నలుగురు దూకేశారు. ఎవరో షేక్ అని అతని వల్ల ఇబ్బంది పడుతున్నాం, తెలుసు. అకౌంట్స్ అవి తీసేసుకున్నాడు రాశారు. మీ దృష్టికి ఎప్పుడన్నా ఆయన తీసుకొచ్చారు ఇలా జరుగుతుంది? వాళ్ళ కుటుంబ విషయాలు నేను వెళ్ళనండి, వాళ్ళు నాకు చెప్పరు సార్. నేను ఇల్లు అన్నయ్య గారిని వదిలి చూసేసి వచ్చేస్తాను, అంతవరకే అండి. అన్నయ్య గారు ఇంకా 2 స్టంట్లు వేయించాలండి. రేపు మంగళవారం వెళ్తాము, బుధవారం స్టంట్లు వేసేస్తారమ్మా, వదినతో నీకు ఫోన్ చేస్తాను, నువ్వు ఏడొక తెల్లి అనేసి మొన్న శనివారం వెళ్ళానండి వాళ్ళ ఇంటికి. వెళ్ళి ఎప్పుడు చెప్పుకోలేదు ఎంత బాధపడుతున్నారు, ఎంత ఇబ్బంది పడుతున్నారు? చెప్పలేదండి, అస్సలు ఎప్పుడు చెప్పలేదండి. ఎప్పుడు మాట్లాడారు మీ అన్నగారితో? నిన్న మధ్యాహ్నం కూడా మాట్లాడాను. అన్నయ్య షుగర్ ఎలా ఉంది, ఆయన షుగర్ పేషెంట్ కదండి. అవును సార్. కాదు సార్, మద్రాజ్ ధవళేశ్వర ఇండస్ట్రీ కాలనీ సార్. రియాన్స్ కార్తికేయ రెడ్డి అండి. అంటే గతంలో కూడా 4 సంవత్సరాల క్రితం కొడుకు చనిపోయాడు కదండి, అలాగే అల్లుడు కూడా 2 నెలలు. 4 కదండి, 8 సంవత్సరాలు ఎంతో కొడుకు. అల్లుడు 45 రోజులు అవుతుందండి. ఎందుకంటే అంత స్థానంలో ఉండి ఆయన ఒక పంచాయతీరాజ్లో ఉన్నారు, చనిపోయే కుటుంబాలతో చనిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? ఏముంది, ఇంకో ఏదో టార్చర్ ఉందని చెప్తున్నాడండి బాబు. మాకెవరికి చెప్పలేదు సార్, అది మాకెవరికైనా చెప్పినా మేము కొంచెం ఏదో మాకు తెలిసిన సలహా ఇచ్చేదో చేద్దాం సార్. అది కూడా మాకు ఎవరికి ఎప్పుడు మాతో ఏ బాధలో పంచుకోలేదు సార్. మా అన్నయ్య గారు ఎప్పుడు కూడా ఎప్పుడు తన బాధలు మాతో ఎవరితో పంచుకోలేదు సార్. మామూలుగా వెళ్ళడం, చూసి రావడం, సలహాలు ఇవ్వడం, చేతనైన సాయం చేయడం, కానీ చేతనైన సాయం చేయడం తప్పండి ఎప్పుడు ఆయన ఇంకా ఏమి ఎవరి నుంచి ఆశించేవారు కాదండి. ఆయన బాబు వాళ్ళ అమ్మ దగ్గరే ఉండేవారండి మొన్నటి వరకు. మరి ఇప్పుడు ఎక్కడ ఉంటారో మరి మేము చూడాలండి. ఇది ప్రస్తుతం బాబుని చూపించి బాబుకి సంబంధించినటువంటి ఒకటి ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే నిన్న మధ్యాహ్నం కూడా వాళ్ళ అన్నయ్య నాతో మాట్లాడారు. ఈలోపే ఇంత ఘోరం జరిగిపోద్దని ఊహించలేదనేది వాళ్ళ సిస్టర్ చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే కొన్ని కారణాలు ఇంకా మాకేం తెలియదు, మేము రాజమండ్రిలో ఉంటాము, చాలా ఆనందంగా ఉండే కుటుంబంలో ఎన్నో వేధింపులు ఉన్నాయనేది ఇప్పుడు బాబు ద్వారానో లేకపోతే ఆ లెటర్ ద్వారానో తెలుస్తుంది తప్ప మిగతా విషయాలు మాకు తెలియనేది మాత్రం ఎవరైతే ఈ పంచాయతీరాజ్ ఈ నూకరాజు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సిస్టర్ అయితే చెప్తున్నారు. ప్రస్తుతం అయితే మాత్రం కుటుంబంలో విషాదాచాయాలు అనుకున్నాయి. ఒక బాబు మాత్రమే ప్రాణాలతో బయటపడడంతో వాళ్ళంతా ఊపిరి పీల్చుకున్నారు. మిగతా 3 మృతదేహాల కోసం అయితే పోలీసులు గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. కెమెరా పర్సన్ రసూల్తో కలిసి సత్య టీవీ రాజమండ్రి నుంచి.